చంద్రబాబు వార్నింగ్ ఎవరికి ఇచ్చారు? అసలు కారణం ఏంటి? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారా? రెడ్ శాండిల్ స్మగ్లర్స్ కి వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువవుతోందని, ఆ విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని చెప్పిన చంద్రబాబు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఇటీవల ఎక్కువైందనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్న వేళ చంద్రబాబు సీరియస్ గా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇదే సమయంలో సహజ వనరులను దోపిడీ చేయడానికి ప్రయత్నించే వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాజాగా సుమారు 3.5 కోట్ల రూపాయల విలువైన 155 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్న తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ను సీఎం చంద్రబాబు అభినందించారు. అవును, తిరుపతి నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు నిల్వ ఉంచిన సుమారు 3 కోట్ల విలువైన 155 ఎర్రచందనం దొంగలను గుజరాత్ లో స్వాధీనం చేసుకున్నారు. దీనికోసం ప్రత్యేక బృందం తిరుపతి నుంచి గుజరాత్ కు వెళ్లింది. అక్కడ ఎర్రచందనం గోడౌన్లపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా స్పందించిన ఎస్పీ సుబ్బారాయుడు అన్నమయ్య జిల్లాలో 3 అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వాళ్ల ద్వారా తిరుపతి నుంచి అక్రమంగా రవాణా చేయబడిన ఎర్రచందనం గుజరాత్ గోడౌన్ లో ఉందని తెలుసుకున్నట్లు తెలిపారు. దీంతో తమ ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో గుజరాత్ కు వెళ్లిన ఏపీ పోలీసులు అక్కడి పోలీసుల సాయంతో అక్కడున్న ఎర్రచందనం దొంగలను అదుపులోకి తీసుకున్నారని, భవిష్యత్తులో స్మగ్లింగ్ ను అరికట్టడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.